ముఖ్యంగా ప్రశ్నారావణ్ వ్యవహారం, ప్రశ్నించే గొంతుకుని నొక్కేస్తారా, ఇలా రకరకాల చర్చలు. అసలు ప్రశ్నారావణ్ ఎవరు, అతని కులం నుంచి అతని వ్యాఖ్యల పైన, ఆయన వీడియోల పైన మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు ఇదే రచన నడుతుంది. నా స్ట్రైట్కి వచ్చిన ఏంటంటే, ప్రశ్నారావణ్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూటర్న్ తీసుకుందా? ప్రశ్నారావణ్కి మాకు సంబంధం లేదని ఎందుకు నిన్నటి నుంచి పదే మీ నేతలు ట్విట్టర్ వేదికగా, మీడియా వేదికగా వ్యాఖ్యలు చేస్తున్నారు? అంటే అంతకుముందు ఏమన్నా ఓన్ చేసుకున్నారా? అంటే ప్రశ్నారావణ్ వ్యవహారం అయిన వెంటనే మీరు ఓన్ చేసుకుంటున్న వ్యవహారం ఒకటి ఉంది. అంటే అవసరమైతే మేము కూడా సుప్రీంకోర్టులో కేసులు వేస్తాము, ఆయన తరపున పోరాడతాము. మీ పార్టీ నేతలు కొందరు మాట్లాడారు. మీ పార్టీ అఫీషియల్ పేజ్ లో కూడా యూట్యూబర్ రావణ విషయంలో ఇప్పుడు మీరు పెట్టిన కేసులకి 4 కోట్ల బెయిల్ వచ్చిన అహంకారంతో చెలరేకపోతే నేరుగా సంబంధిత పోలీస్ స్టేషన్లపై తమ వారి చేత దాడులు చేయించారు, అసహనంతో తీవ్రవాదులపై పెట్టే అభియోగాలు మోపారు. చంద్రబాబు గారు, మీరు, పవన్ కళ్యాణ్, లోకేష్, మీ పార్టీ నాయకులు గతంలో ఇప్పుడు కూడా ఏం మాట్లాడుతున్నారో చూడండి, అదే మాట్లాడిన అతను పెడితే మీరు తప్పుగా అంటారా అంటూ ఒక మాట మాట్లాడారు. మీ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి అవసరమైతే మేము కూడా సుప్రీంకోర్టులో కేసులు వేసి వాదిస్తాం ఆయన తరపున అని అన్నారు. ఇప్పుడు కృష్ణారావణ్ కి మాకు సంబంధం లేదంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిగ్ యూటర్న్ తీసుకుంది, వాస్తవా కాదా? అంటే మీరు చెప్పినటువంటి ఆ ఎక్స్ పోస్ట్ ఏదైతే దాన్ని నేనేం భావిస్తానంటే, ఒక ప్రతిపక్ష పార్టీగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం మానవ హక్కుల్ని ఎలా ఉల్లంఘిస్తుందో, ఆ మానవ హక్కులకు మాత్రం పరిమితమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని చూస్తుంది. సో ప్రతిపక్ష పార్టీ నాయకుడు దీనికన్నా రావణ గారి కన్నా ముందు ఇంకొక ఎపిసోడ్ కృష్ణలంకలో, విజయవాడలో జరిగినట్టు సాయి కృష్ణ 46 రోజులుగా అంశాన్ని ఎక్కడో కప్పెట్టేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా ఒక వ్యక్తి లాకప్ లో ఎలా చనిపోతాడు పోలీస్ స్టేషన్ లో, ఈజ్ ఇట్ నాట్ వైలేషన్ ఆఫ్ ది హ్యూమన్ రైట్స్? అంటే నార్మల్ గా ప్రతిపక్ష పార్టీకి ఏం సంబంధం అని అనుకోవచ్చు. గతంలో 10 సంవత్సరాలు వెనక్కి చూస్తే చరిత్ర మొత్తం మానవ హక్కులకి ఎక్కడైనా ఉల్లంఘన జరుగుతున్నా, ఇబ్బంది జరుగుతున్నా కమ్యూనిస్టులు ముందుండేవాళ్ళు, అదేవిధంగా నక్సలైట్స్ ముందుండేవాళ్ళు, అదేవిధంగా హ్యూమన్ రైట్స్ మీద పోరాటం చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. అది పౌరకులు అనండి, లేకపోతే సివిల్ లిబర్టీస్ అనండి, లేకపోతే మేధావులు అనండి, లేకపోతే న్యూట్రల్స్ అనండి, వీళ్ళందరూ మాట్లాడేవాళ్ళు. కానీ ఒక 2 decades నుంచి 1.5 decades నుంచి ఎక్కడో ఒక భయం అనే ముసుగులో చాలా మంది బయటికి రావట్లేదు. ఆ వెలుగులోనే 46 రోజులుగా ఒక వ్యక్తి లాకప్ లో చనిపోతే ఎవరు మాట్లాడకపోతే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి చెవులు ఎవరో వేస్తే, ఏంటిది రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఒక టౌన్ లో, విజయవాడలో లాకప్ లో ఒక వ్యక్తి చనిపోతే ఎవరు మాట్లాడరా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన వెంటనే ఈ రోజు వరకు పరిణామం మీరు చూడండి. రాష్ట్రం ఇలా ఉడిగిపోవట్లేదా, భయపెట్టడం లేదా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయితేనో, కార్యకర్త అయితేనో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని అయితేనో మాత్రమే మాట్లాడతాడు అని అనుకుంటే పొరపాటు. సామాన్య మానవుడు కూడా ఈ రాష్ట్రంలో సిటిజను, వాడికి ఏమైనా ప్రాబ్లం వస్తే అది నా ప్రాబ్లం గానే భావించి ప్రతిపక్ష నాయకుడిగా ఓపెన్ అవుతానని సాయికృష్ణ విషయంలో చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ వెలుగులోనే రావణ్ విషయంలో కూడా చూడాల్సిన అవసరం. ఓకే, రావణ్ విషయంలో మీరు మానవ హక్కులు చూస్తున్నారు. రావణ్ మాట్లాడింది తప్ప కరెక్టా? దాంట్లో మీ స్ట్రైట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రైట్ గా రావణ్ మాట్లాడింది ఆ ఏలూరు సభ వరకే నేను చూస్తాం. ఎందుకు చూస్తామంటే ఏలూరు సభ నుంచి రావణ జనాలు తెలిసి, అంతకుముందు తను యూట్యూబర్ అయి ఉండొచ్చు, లేకపోతే గందరగోళంగా పోస్టులు పెట్టుకుని ఉండొచ్చు, లేకపోతే ఇంటర్వ్యూలు చేసి ఉండొచ్చు, రేటింగ్స్ కోసం ఏమైనా మాట్లాడచ్చు, లేకపోతే ఆయన ఒక ప్రోగ్రెసివ్ ఎలిమెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు ఆలోచిస్తున్నట్టు ఏమైనా అయి ఉండొచ్చు. కానీ వెలుగులోకి ఎప్పుడు వచ్చాడంటే ఆ ఏలూరులో జరిగినప్పుడు మీటింగ్ తర్వాత సిరీస్ ఆఫ్ కేసెస్ అతని మీద పెట్టడం, ఆ సభలో పాల్గొన్న ఒకరిద్దరి మీద మాత్రమే అయి ఉండటం, అతను మాట్లాడిన విషయం కూడా గతంలో కూటమిలో ఉన్న ఒక నాయకుడు ఏది మాట్లాడాడో దాన్ని గుర్తు చేస్తూ మాట్లాడటం. సో ఈ విధంగా మాట్లాడితే పెడితే, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో బూతులాడింది, స్పీకర్ గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు బూతులు తిట్టింది, త్రిపులార్ గా ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతున్న అంశాలు ఇవన్నీ దేని కిందకు వస్తాయి? దీనికన్నా అవి చాలా ఎక్కువ కదా. వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఇలాంటి వ్యక్తిని దీనికే అరెస్ట్ చేస్తే అని అడిగినప్పుడు దాన్ని యూటర్న్ తీసుకొని, మేము కాదు వాళ్ళు గన్నవరంలో ఉపా కేసును పెట్టారు. ఉపా చట్టం దేనికి తీసుకొచ్చారు? గతంలో ఎప్పుడో మాట్లాడినటువంటి యూట్యూబ్స్ మొత్తాన్ని తీసుకొచ్చారు, మనం మాట్లాడేది కాదు. మేము ఎక్కడ చూస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఎస్, ఆ సభ వరకే మేము చూసాం. ఆ సభలో మీకు వ్యతిరేకంగా మాట్లాడితే మీరు మానవ హక్కుల ఉల్లంఘన లేదా దేశద్రోహం కేసు పెడతారా? అంటే ఒక సామాన్య తరపున మేము మాట్లాడతాం, అవసరమైతే కేసులు వేస్తామని మీరు అన్నారు. సరే, ఏలూరు వరకు పరిమితం అవుదాం. మరి ఆ స్టాండ్ కట్టుబడి ఉన్నట్ట, ఎందుకు ఇప్పుడు సంబంధం లేదని నిన్నటి నుంచి మీ పార్టీ నేతలు వరుసగా మాట్లాడుతున్నాం? డిఫెన్స్ లో పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే మేము
ఒక వ్యక్తి మానవ హక్కుల గురించి మాట్లాడాం కాబట్టి మేము మొత్తం వాటేసుకొని పూసుకున్నట్టు కాదు. ఒకవేళ ఆ విధంగా ఎవరైనా భావించుంటే అది వాళ్ళ ప్రాబ్లం. ఓకే. సో అట్లా మాట్లాడుతున్నారు కాబట్టి రావణ్కి మాకున్నటువంటి సంబంధాన్ని చెప్పడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా క్రిస్టల్ క్లియర్ గా ఎస్ ఈజ్ నాట్ అవర్ పార్టీ మెంబర్, మా సింపథైజర్ కాదు, మా పార్టీ మెంబర్ కాదు, కానీ ఒక పౌరుడు. ఆ పౌరుడికి దక్కాల్సినటువంటి అతను ఏం చేశాడు, అతను ఒక ఉపన్యాసంలో మాట్లాడాడు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19 మీరు తీసేస్తారా? మీకు వ్యతిరేకంగా మాట్లాడితే మీరు బూతులు తిట్టొచ్చు, ఇంకొకటి తిడితే మాత్రం అది ప్రాబ్లమై కూర్చుంటుంది, వాడి మీద కేసులు పెడతారు. జీవించే హక్కు ఆర్టికల్ 21. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి కూటమి ప్రభుత్వం వెళ్ళిపోతున్న నేపథ్యంలో ఒక సామాన్యుడికి అండగా ఉండటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక లైన్ తీసుకుంది. ఇట్ డజంట్ మీన్ దాట్ అతనేదో మావోడని. ఇందాక నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, సాయి కృష్ణ. ఆయనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని కాదు, ఒక సిటిజన్. కానీ ఇదే ప్రశ్న రావణ హిందూ దేవతల మీద పురాణాల మీద చాలా ఘోరంగా మాట్లాడిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. అంటే హిందూ సమాజం కూడా ప్రశ్నారావణకి వ్యతిరేకంగా ఉంది. ఇలాంటి సందర్భంలో ప్రశ్నారావణకి మద్దతు ఇస్తే మనం డిఫెన్స్ లో పడతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది. వాస్తవం కదా? అంటే మేము సడన్ గా మాకు సంబంధం లేదు. ఇప్పుడు ఎవరు అడిగారు మీకు సంబంధం ఉందా లేదని? ఎవరు అడిగారు? మీ మాజీ మంత్రులు మాట్లాడుతున్నారు, మీ 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 పార్టీకి బిగ్ వాయిస్ అయిన కొడాలి నాని కూడా ఇంకా ఇందాక మాట్లాడుతున్నారు. నాని గారు వచ్చారు మన లైన్ లో. కొడాలి నాని కామెంట్ ఏం చేశారంటే, సోషల్ మీడియా యాక్టివిస్ట్ రావణ్ అరెస్ట్ పై నన్ను మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే, ఇది మాకు సంబంధం కాదు, మాకు సంబంధించిన వ్యక్తి కాదు, గతంలో మా పైన కూడా మాట్లాడాడు అని ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు అది నాని గారు మాట్లాడినా, లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడినా, లేకపోతే మన ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వాళ్ళు మాట్లాడినా, ఇంకొకళ్ళు మాట్లాడినా, ఒక స్పోక్స్ పర్సన్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా మేము రావణ్ అనే వ్యక్తిని ఒక సిటిజన్ గా చూస్తాం. మాట్లాడే స్వేచ్ఛ అతనికి ఎందుకు అరిస్తున్నారని అక్కడ వరకు క్వశ్చన్ చేస్తాం. ఒకవేళ ఎవరైనా అతన్ని మొత్తం అతను గతంలో అది మాట్లాడాడు ఇది మాట్లాడాడు అంటే, గతంలో మా మీద కూడా చేసిన విమర్శలు నాలాంటి నోటీసులు ఉన్నాయి. పార్టీ మొత్తం చూసి ఉండకపోవచ్చు, ఉన్నాయి కాంట్రడిక్షన్. సో ఇప్పుడు మేము అవన్నీ చూసుకొని మా నెత్తినంతా ఇంకోని కూర్చోబెట్టుకొని మేము ఊరేగాల్సిన అవసరం లేదు. ఎస్ ఈజ్ నాట్ అట్ ఆల్ అవర్ పార్టీ మెంబర్. మా దగ్గర సభ్యత్వం లేదు, మా మెంబర్ కాదు, లేకపోతే మాకు సంబంధించిన వ్యక్తి కూడా కాదు. బట్ ఈజ్ యూట్యూబర్ అయినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిటిజన్ కాకుండా పోతాడా? లేకపోతే నీ పార్టీకి నీ అనుకూలంగా మాట్లాడకపోతే నువ్వు అతని పట్ల మిత్ర వైరుధ్యం ఉండాలన్నా శత్రు వైరుధ్యం ఉండాలన్నా? ఒక రాజకీయ పార్టీ ఎలాంటి సంబంధాలని మనం సమాజంలో కలిగి ఉండాలి? అంటే మన వైపు బాగా మనం ఓదలు కొట్టి ఉబ్బిచ్చి మన పంపు కొడతా ఉంటేమో మనం ఉబ్బిపోయి బాగా మావాడు అనుకోవటం, మన పంపు ఎప్పుడైతే కొట్టడం తిట్టడం మాన్ చేస్తే మనం దాడి చేయటం, అది కాదు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అదే కదా ఇప్పుడు ప్రశ్నారావణ్ విషయంలో ఆయన పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు, కూటమి ప్రభుత్వం మాట్లాడుతున్నాడు. సరే, మనకి మంచి అస్త్రం దొరికిందని వైసీపీ వాడుకోవాలని చూసింది. కానీ ఎప్పుడైతే బీజేపీ రంగంలో దిగటం, హిందూ దేవతల మీద మాట్లాడారన్న అంశం బయటకు రావడంతో మళ్ళీ యూటర్న్ తీసుకుంది అంటున్నారు. ఇప్పుడు అంటే మా పార్టీలో మాట్లాడే వాళ్ళు లేకనా వీళ్ళు మాట్లాడితే అది మాకు బలమని మేము ఊహించుకొని ఇబ్బంది పట్టాం. మా పార్టీలో దేర్ ఆర్ ఎనఫ్ నాలెడ్జ్ ఉన్నటువంటి స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు. మా పార్టీలో ఎక్సలెంట్ గా సిచ్యువేషన్ ని ప్రజెంట్ చేయగలిగినటువంటి నాయకులు ఉన్నారు. మాకు ఎవరినో ఉన్నారు కదా, మాకు ఎవరినో అరువు అవగాహన కలిగిన మీలాంటి వ్యక్తులు ఉన్నారు. ఎవరినో అరువు తెచ్చుకొని వాళ్ళు మాట్లాడితే మాకెక్కడో మాకు నెగటివ్ రాకుండా చాలు కొన్ని నిమిషాలు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఆ నెగిటివ్ వచ్చింది కాబట్టి కొంత చదువుకున్నారని. అంటే మేము కూడా ఎత్తుగడలు రీత్యా ఒకవేళ ఎక్కడైనా ఎవరైనా ఓన్ చేస్తున్నట్టుగా అనిపిస్తే దాన్ని ఇమీడియట్ గా నాయకుడు సెట్ చేస్తాడు కదా. ఎత్తుగడ ఇది ఒకవేళ అనిపిస్తే, అంటే మేము మా పార్టీ ఎత్తుగడలు మాకుంటాయి, సమాజం కూడా మమ్మల్ని ఎలా రీడ్ చేస్తుందో మేము చూసుకునేటప్పుడు ఎక్కడైనా ఇలాంటివి వచ్చినప్పుడు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఎస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అవర్ మెంబర్, ఈజ్ ఓన్లీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, హెస్ గట్ ఎవ్రీ ఫ్రీడమ్ టు టాక్ అబౌట్. సో దాన్ని మీరు మీకు వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పేసి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గన్నవరం కేసులో ఆ ఉపా చట్టం పెట్టేటప్పుడు నన్ను ఏలూరులో తిట్టిన విధానం సరిగా లేదు, ఇక్కడ ఈ కేసు పెడతామని చెప్తే బాగుండేది. కానీ ఎప్పుడు 10 సంవత్సరాల క్రితం, లేకపోతే 5 సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాల క్రితం ఆ క్లిప్పింగ్ అన్ని తీసుకొచ్చేసి అది ఈ విధంగా మాట్లాడాడు కాబట్టి అది కోర్టు వాళ్ళు చూసుకోవాల్సిన అంశం. బట్ మా పరిధి ఎంతవరకు అంటే, ఎస్ ఇందాక వాళ్ళు ఎవరో చెప్పినట్టుగా ఒక సామాన్య పౌరుడు తన హక్కుల్ని కాపాడుకునే క్రమంలో సామాన్య పౌరుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అండగా ఉంటాడు. దీనిలో తిరిగే లేదు. తర్వాత ఎవరేమనుకుంటారో మాకు అనవసరం. అయితే ఇక్కడ ఈ పెంటని
నాకు పుయ్యాలని ఎవరైనా ప్రయత్నిస్తే అతను మావాడని ఒక అడుగు నేను ముందుకేస్తున్నాను. నిన్న ఇంకొక ఛానల్లో నన్ను అడిగారు, మీరే వాళ్ళ కెమెరాలు కొని ఇచ్చారంట కదా, మీరే శాలరీలు ఇస్తున్నారంట కదా. ఆ శాలరీలు ఇచ్చే డబ్బులు ఉంటే మా కార్యకర్తలు లేరా? మా వాళ్ళకి ఏం ఫోటో తీయటం చేత కదా? ఏలూరు సభకి చీఫ్ గెస్ట్ మీరేనంట కదా, అంటే మీకు ఆల్రెడీ ఇన్విటేషన్ ఉంది, మీరు వెళ్ళలేదు అంటున్నారు. నాకు ఇన్విటేషన్ లేదు, నేను వెళ్ళలేదు. ఒక మంచి కాజు కోసం వాళ్ళు పెట్టుకున్నారు కానీ పాపం ఎక్కడో ఆ కాజు అంతా కూడా పక్కకి వెళ్ళిపోయి గందరగోళానికి గురయ్యారు. ఓకే, నాకు సరే కొడాలి నాన్న ఏమన్నారు ఒకసారి విందాం. పీసీఆర్ రావణ్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి, లోకేష్ కి, బాలకృష్ణకి, చంద్రబాబు కూడా అనుకూలంగా ఉంటాడు. ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడారు. ఆవిడ తెలుగుదేశం పార్టీ కాముగా ఉంది. వీళ్ళందరూ కూడా అతని మీద మరి దాడి చేసేటువంటి కార్యక్రమం. అదేవిధంగా గతంలో మేము అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అనేక రకాలైన విమర్శలు చేశాడు. మేము ప్రతిపక్షంలో వచ్చినా కూడా మా మీద విమర్శలు చేశాడు. ఏదేమైనప్పటికీ మేమైతే కనుక ఈ రకంగా అణిచివేయాలన్నటువంటి ప్రయత్నం చేయలేదు. చంద్రబాబు నాయుడు కూటానికి రోజులు దగ్గర పడి, ఎందుకంటే మాది కోట్ల పార్టీ అని చెబుతాడు, ఆయన చెబుతాడు, వాళ్ళ అబ్బాయి చెబుతాడు, ఆ పార్టీ చెబుద్ది, ఆయన మీడియా చెబుద్ది. అంటే ఆయన భ్రమ ఏంటంటే పిచ్చి, ఇంకా భ్రమలో ఉన్నాడు. మేము ఏది చెప్తే ప్రజలు కూడా అదే మారుతారని. మాది గొడ్డల పార్టీ అని ఎవరు అంటారు, మా సంక్షేమ పార్టీ అని చెప్పి ప్రజలు మారుకుంటారు. మాది గొడ్డల పార్టీ కాదు, మీది బూడిద పార్టీ అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మారుకుంటున్నారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అంటే అతనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి తగలేసి బూడి చేసేటువంటి పార్టీ. ఇంట్లో రైట్. జూగుడు గారు, అంటే తెలుగుదేశం పార్టీ మీద ఆయన మాట్లాడు, ఆయన తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడు అంటున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడికి వైసీపీ మద్దతు ప్రకటించింది అనుకోవాలా రావణ్ విషయంలో? మీకు మీ మాజీ మంత్రి మాట్లాడిన దాంట్లోనే కొంత కాంట్రాడిక్షన్ ఉంది ఆ స్టేట్మెంట్. నాకు తెలిసి నానిగారు రావణ కమ్యూనిటీ కూడా కమ్మ కమ్యూనిటీ అని చెప్తున్నారు. ఒకవేళ ఆ యాంగిల్లో ఏమన్నా నానిగారు ఆ విధంగా మాట్లాడారు. ఓకే, నేనైతే సో మాకు ఆయనకి కావాల్సినటువంటి మాట్లాడినటువంటి ఒక హ్యూమన్ రైట్స్ ఏమున్నాయో అవి దెబ్బతింటామని మాత్రమే మేము మాట్లాడే సపోర్ట్ అంతవరకు చేసాం. మిగతా వాటికి మాకు ఎలాంటి సంబంధం లేదు. నేను చాలా క్రిస్టల్ గా ముందుగా, అంటే సంబంధం లేదంటున్నారు కానీ ఆయన ఎప్పుడో మాట్లాడిన వీడియోలు తీసి ఈ విధంగా కేసులు పెట్టడం తప్పని మీరు అంటున్నారు. మరి గతంలో మాట్లాడిన వీడియోలు తీసి కేసులు పెట్టడాన్ని తప్పని అంటారా? అంటే మిగతా ఇష్యూస్ మీద మాట్లాడారు అంటే సార్ మీరు మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఇక్కడ ఇట్ ఈస్ ఆల్వేస్ ది పర్సెప్షన్ ఆఫ్ ది గవర్నమెంట్. పవర్ లో ఏది ఉంటుందో ఆ గవర్నమెంట్ పర్సెప్షన్. ఇందాక నాని గారు ఒక మాట చెప్పారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా తిట్టారండి, కానీ మేము కేసులు పెట్టలేదుగా, పెట్టలేదు. సో ఈ రోజు కూటమి ఎవరన్నా వాళ్ళైతే తిట్టొచ్చు. అప్పుడు మీ వీడియో దొరకలేదేం లేదని పెట్టారు, అప్పుడు కొందరిపై పెట్టారు కదా, వాళ్ళైతే తిట్టొచ్చు. ఓకే, వాళ్ళని మాత్రం ఎవరు తిట్టకూడదు. ఇదే వాళ్ళ ప్రధానమైనటువంటి మేనిఫెస్టో. ఓకే, సో ఆ క్రమంలోనే కదా పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారిని ఆయన మాత్రం ఎవరినైనా ఏమైనా సరే అదే నార తీయటం, తాట తీయటం, గోంగూర ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ పదాలు అడుగుతాడు. ప్రశ్నిస్తానని కూడా ఆయనే వస్తుంది. ఆయన ఆప్షన్స్ లో ఇంకెవరు ప్రశ్నిస్తానన్న రావణ్ లాంటి రాకూడదు. ఓకే, నేను కదా ప్రశ్నించాల్సింది. దానిలో ఉంది నాకు సుమోటోగా, నాకు కదా దానిలో సర్వ హక్కులు ఉంది. సో నువ్వెవరైనా కొత్తగా ప్రశ్న రావణ్ అనేవాడు మళ్ళీ ప్రశ్నిస్తుంటే నువ్వెవరు అని అతను పవన్ కళ్యాణ్ గారి కోపం వచ్చినట్టు. సో దాన్ని చంద్రబాబు నాయుడు గారు పాటిస్తా ఉన్నారు. ఎందుకు నాకు తెలిసి హ్యూమన్ రైట్స్ విషయంలోకి వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి అయినా సరే, ఎక్కడైనా ఏ ప్రధానమంత్రి అయినా సరే అనేకమైనటువంటి థింగ్స్ తర్వాత బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. మీకు ఢిల్లీలో జరిగినటువంటి ఒక కేసు, రేప్ కేసు, దాన్ని ఏమంటున్నాం మనం, పేరు చెప్పట్లా. ఢిల్లీలో కేసు ఏ విధంగా వచ్చింది మనకి? అవును, 2013లో. తర్వాత దానికి ఏమైనా ముద్ర పడింది? దానికి ఒక చట్టం ఇవన్నీ వచ్చాయి. అవును. సో అలాంటి వాటిని కూడా కొంతమంది అవతల సమర్థించుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. పార్లమెంట్ లోనే మాట్లాడారు, లేడీస్ బయటికి వెళ్ళేటప్పుడు ఎలాంటి డ్రెస్ వేసుకొని పోవాలి. మెంబర్స్ వాళ్ళకి ప్రేమ లేదన్నట్టుగా మాట్లాడిన అంశం, అది విమర్శలకు గురి కావటం ఇవన్నీ జరిగాయి. సో ఇక్కడ రావణ అనే అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా మేము లిబరల్ గా ఉన్నాం అనుకున్నాం. మా పర్సెప్షన్ వేరు. చాలా మంది మాట్లాడతారు ప్రభుత్వంలో, ప్రతిపక్షాలు గొంతు నొక్కేస్తామా అంటే మీరు బాగా లిబరల్ అన్నమాట. కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని తిట్టిన వాళ్ళని కూడా వదిలేస్తారు చాలా అంశాలు. నేను అడుగుతున్నా సార్, జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని
పాలసీ పరంగా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పాలసీ ఉంటుంది. ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక విధానం ఉంది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధానం ఉంది. కమాన్ పవన్ కళ్యాణ్ గారికి నేను ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను, మా విధానాల మీద మా పాలసీల మీద మాట్లాడు. కానీ దాన్ని కాకుండా ఆయన ఇప్పుడు పర్సనల్ గా ఎందుకు పోతున్నాడు? ఓకే, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి నాకు పిస్టల్ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చంద్రబాబు కంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ టార్గెట్ చేస్తుంది, పవన్ ఏదైనా ఇష్యూ వస్తే దాన్ని ఎక్కువగా తీసుకుంటుంది అని అంటున్నారు. నో అసలు మాకు పవన్ కళ్యాణ్ గారి గురించి మేము మా పార్టీ ఇప్పుడు అసలు మాట్లాడదలుచుకోలేదండి. మాకు అనవసరం, ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నాడు, ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత అవుతుంది. అతను రోజుకు ఒక అబద్ధం బహిరంగ సభకు ఒక విధంగా మెసేజ్ తనకున్న సాయికృష్ణ వ్యవహారంలో మీ పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ పేరు తీశారు, మాట్లాడారు. ఇప్పుడు ఈ విషయంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కదా మీరు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే అక్కడ పొలిటికల్ ఏపీలో అసలు తెలుగుదేశం పార్టీ ఆ వ్యవహారంలో సైలెంట్ గా ఉంది, ఈ వ్యవహారంలో సైలెంట్ గా ఉంది. అంటే ఏదో జరుగుతోంది అన్న చర్చ ఒకటి. అంటే కూటమి ప్రభుత్వంలో సార్ నేను ఇది మనం మాట్లాడుకోవచ్చు లేదో నాకు తెలియదు, కానీ దీనికి కూడా ఏమైనా కేసులు ఉంటాయంటే తర్వాత దాన్ని తీసేద్దాం. ఓకే, వీలైతే ముగ్గురు కదా వాళ్ళు భాగస్వాములు. అవును,